టీఆర్ఎస్ తో న్యాయ పోరాటానికి కాంగ్రెస్ సిద్ధమవుతోంది. శాసన మండలిలో తమ పార్టీని విలీనం చేయడాన్ని జీర్ణించుకోలేకపోతున్న కాంగ్రెస్ గులాబీతో అమీతుమీకి సిద్ధపడుతోంది. మండలిలో ప్రతిపక్ష నేత హోదా కోల్పోయిన షబ్బీర్ అలీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. టీఆర్ఎస్ లో చేరిన 4 ఎమ్మెల్సీలతో పాటు మండలి చైర్మన్, కార్యదర్శి, ఎన్నికల కమిషన్ను ప్రతివాదులుగా చేర్చారు. ఆకుల లలిత, దామోదర్ రెడ్డి, ప్రభాకర్ రావు, సంతోష్ కుమార్లు ఇటీవల మండలిలో కాంగ్రెస్ పార్టీని టీఆర్ఎస్ లో విలీనం చేయాలంటూ చైర్మన్ స్వామిగౌడ్ కు లేఖ ఇచ్చారు. అదే రోజు సాయంత్రం విలీనం చేసినట్లు అధికారిక ఉత్తర్వులు కూడా వెలువడ్డాయి. ఉత్తర్వులు వెలువడక ముందే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉత్తమ్, షబ్బీర్ అలీలు స్వామిగౌడ్ ను కలిసి విన్నవించినా ఫలితం లేకపోయింది. దీంతో మండలిలో పార్టీ విలీనాన్ని సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు ప్రతిపక్ష నేత హోదా కోల్పోయిన షబ్బీర్ అలీ. విలీనంపై మండలి ఇచ్చిన నోటిఫికేషన్ను రద్దు చేసేలా ఆదేశాలు జారీ చేయాలని, ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని పిటిషన్లో పేర్కొన్నారు షబ్బీర్. బుధవారం దీనిపై విచారణ జరగనుంది. పార్టీ మారిన ఎమ్మెల్సీలు ఆకుల లలిత, సంతోష్లను అనర్హులుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు షబ్బీర్ అలీ. ఈ మేరకు మండలి చైర్మన్ కు కూడా ఫిర్యాదు చేశారు. చట్టాన్ని కాపాడాల్సిన వాళ్లే ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తున్నారని ఫైర్ అయ్యారు. కేసీఆర్, స్వామిగౌడ్ పై తమకు నమ్మకం లేదని అన్నారు షబ్బీర్. శ్రీ టి సంతోష్ కుమార్ మరియు శ్రీమతి ఆకుల లలిత ఇద్దరు కూడా కాంగ్రెస్ ఎమ్మెల్సీలు. వాళ్లకు పార్టీ ఫిరాయించిన చట్టం ప్రకారంగా డిస్క్వాలిఫికేషన్ చేయమని పిటిషన్ ఇప్పుడే కౌన్సిల్ చైర్మన్ స్వామిగౌడ్ గారికి ఈ లెటర్ పూర్వంగా ఇప్పుడే నేను హ్యాండ్ ఓవర్ చేసినాను. కానీ మేము డిస్క్వాలిఫికేషన్ నోటీస్ ఇచ్చినాను, కానీ మాకు మాత్రం కౌన్సిల్ చైర్మన్ మీద కానీ గౌరవ ముఖ్యమంత్రి మీద కానీ చట్టాలకు రక్షించే వాళ్లే ఇవాళ చట్టాలను డైరెక్ట్ గా ఉల్లంఘిస్తున్నారు. తనను అన్యాయంగా టీఆర్ఎస్ నుంచి బహిష్కరించారని అన్నారు రాముల్ నాయక్. గవర్నర్ కోటాలో నియమించిన ఎమ్మెల్సీలపై ఎలా వేటు వేస్తారని ప్రశ్నించారు. మండలి చైర్మన్ ను కలిసి వివరణిచ్చిన ఆయన 4 వారాలు గడువివ్వాలని కోరారు. గవర్నర్ కోట కింద నేను ఉన్న తర్వాత ఏదైతే ఉందో కుల వివక్ష ఇక్కడ భారతదేశంలో గవర్నర్ కోట కింద ఏ ఒక్కరిని డిస్క్వాలిఫై చేయలేదు. 23 జూన్ 2016లో ఇదే గవర్నర్ కోట కింద ఫారూక్ హుసేన్ గారు పార్టీ మారుస్తే అతని పైన ఇంతవరకు యాక్షన్ లేదు. మొన్న రిన్యూవల్ అయింది. అయినా నేను చైర్మన్ గారికి ఒకటే అడిగినా, మీరు ఉద్యమకారులు, ఉద్యమం నుంచి వచ్చిర్రు, కనీసం ఉరి వేసే ముందు మీ కోరిక ఏమని అడుగుతారు? మీరు ఇచ్చిన నోటీస్కి నేను జవాబు ఇవ్వాలంటే నా అడ్వకేట్లు లేరు. అది గవర్నర్ కోట, గవర్నర్ జిఏడిలో మేము ఆర్టీ యాక్ట్ కింద పెట్టినాము. నాకు ఏ విధంగా అపాయింట్ చేసిరో అది వచ్చే వరకు నాకు టైం ఇవ్వండి అని. మండలి చైర్మన్ ను కలిసి నోటీసులపై వివరణిచ్చారు ఎమ్మెల్సీ భూపతి రెడ్డి. అనర్హతపై సమాధానం చెప్పడానికి వారం రోజులు గడువు కోరినట్లు చెప్పారు. వరుస సెలవులు ఉండడంతో వివరణిచ్చేందుకు మరికొన్ని రోజులు సమయం కోరామని అన్నారు భూపతి రెడ్డి. స్వామిగౌడ్ కౌన్సిల్ చైర్మన్ గారి ఆఫీస్ నుండి మాకు నోటీసులు అందాయి. పార్టీ మారిండ్రు, మరి ఎందుకు మీకు డిస్క్వాలిఫై చేయొద్దని చెప్పి అడగడం జరిగింది. దానికి సమాధానానికి వారం రోజులు టైం ఇచ్చారు. అయితే ఇప్పుడు ఈ గత 3 రోజుల నుండి అన్ని సెలవులు ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఇంకా రాబోయే కాలంలో కూడా ఈ న్యూ ఇయర్ తర్వాత సంక్రాంతి కోర్టు సెలవులు అన్నీ ఉన్నాయి కాబట్టి చైర్మన్ గారిని మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. ఇంకా మాకు సమయం కావాలని చెప్పి ఈరోజు లెటర్ ఇవ్వడానికి వచ్చాము. ఇక్కడికి వస్తే చైర్మన్ గారు లేరు, ఫోన్లో మాట్లాడడం జరిగింది. ఆయన చెప్పారు సెక్రటరీ గారికి ఇవ్వని చెప్పారు, నా దగ్గర పంపిస్తారు, నేను చూస్తానని చెప్పాడు. సో ఈ ఏదైతే ఉందో సమయం కావాలని చెప్పి ఇచ్చే ఈ లెటర్ను మేము సెక్రటరీ గారికి ఇచ్చి వెళ్తా ఉన్నాం.